ఇంట్రడక్షన్ అయిపోయింది కదా యావరేజెస్ గురించి. ఇప్పుడు ఆ ఇంట్రడక్షన్లో ఉన్న ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫార్ములా తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా అప్లికేట్ చేయాలి, అప్లికబుల్ మెథడ్ తెలిసి ఉంటేనే ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో మనం తట్టుకొని నిలబడగలం. ఓకే, మనం ఒక చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు ఎలా పడితే అలా లేకుండా ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్, దాని తర్వాత వాట్ ఈస్ ద చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, మూవ్ టు మోడరేట్ అండ్ దెన్ హార్డ్ లెవెల్. ఓకే, ఇప్పుడు మనం కూడా అలాగే ప్లాన్ చేద్దాం నాన్న. ఫస్ట్ ఈజీ లెవెల్, ఒక ఈజీ లెవెల్లో 30 క్వశ్చన్స్, నెక్స్ట్ మీడియం లెవెల్లో ఒక 30 క్వశ్చన్స్, నెక్స్ట్ హై లెవెల్లో ఒక 30 క్వశ్చన్స్, అలా 90 క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసుకొని మరి చదువుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ ఈజీ లెవెల్ చూద్దాం. ఓకేనా, యావరేజెస్లో ఈజీ లెవెల్. ఈజీ లెవెల్ నౌ ఫస్ట్ క్వశ్చన్. What is the first question? Find the average of first 5 multiples of 3. మొదటి 5 యొక్క గుణిజాల యొక్క సరాసరి. మొదటి 5 యొక్క సరాసరి. ఓకే, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 multiples of 3. మనకు ఏ దాని మల్టిపుల్స్ కావాలి నానా? 3 యొక్క మల్టిపుల్స్. ఎన్ని కావాలి? 5. అవేంటివి? ఓకే, 3, 6, 9, 12, 15. ఫస్ట్ అయితే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏంటివి కనుక్కోవాలి. రిక్వైర్మెంట్స్ ఇవి. నెక్స్ట్ వాడు అడిగింది మనకి యావరేజా సమ్మానా? యావరేజ్ అన్నప్పుడు మనకు ఒకటి ఇవన్నీ సిరీస్లో ఉన్నాయా లేదా చెక్ చేయాలి. అన్ని 3తో వరుసగా పోయేటివి అంటే సిరీస్లో ఉన్నట్టే. సిరీస్లో ఉన్నప్పుడు మనకి ఎన్ని నెంబర్స్? 1 2 3 4 5. 5,000 ఉన్నప్పుడు మిడిల్ చూపించడం ఈజీ. వాట్ ఈస్ ద యావరేజ్? 9. ఓకేనా, వాట్ ఈస్ ద యావరేజ్? 9. సెకండ్ క్వశ్చన్. The average of the first 9 prime numbers is. ఓకే, సరాసరి అడుగుతున్నానా? ఏదానివి? మొదటి 9 ప్రధాన సంఖ్యల యొక్క సరాసరి. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్. ఓకే, దీనికి ఏమైనా ఈజీ ట్రిక్ ఉందా నాన్న? ఈజీ ట్రిక్ కావాలంటే మనకి ఏముండాలి? ఫస్ట్ n, అవి కూడా సిరీస్లో ఉండాలి. న్యాచురల్ నెంబర్ సిరీస్లో ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్ సిరీస్లో ఉంటాయి, లేకుంటే సిరీస్లో ఉన్న ఇట్లా మల్టిపుల్స్ అనే ఉండాలి. కానీ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయా? ఉండవు. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి నాన్న? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు 2. ఆల్వేస్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే రెండే ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉండదు. ద నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్. ఓకే, అటువంటి ప్రైమ్ నెంబర్స్ కావాలి. అవి కూడా ఏవి కావాలన్నా మనకు ఫస్ట్ 9 కావాలి. ఓకే, దీనికి ఏం రూల్ లేదు కాబట్టి ఖచ్చితంగా యావరేజ్కి ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? సమ్ బై నెంబర్. ఓకే, హౌ మెనీ నెంబర్స్ వి నీడెడ్? 9 నెంబర్స్. వి నీడ్ ఎ సమ్. వాట్ ఆర్ ద నెంబర్స్ ఫస్ట్? దట్ ఈస్ 2, 3, 5, 7, 11, 13, 17, 19 and 23. These are the first 9 prime numbers. Okay, we need a sum. Okay, ఇంకో విషయం చూడండి అన్న, ఎలా పడితే అలా సమ్ చేయకండి. ఫస్ట్ 2, 3, 5 ఇలా సమ్ చేసుకుంటూ పోతే సరిపోదు. ఏ 2 నెంబర్స్ ఆర్ఎల్స్ 3 నెంబర్స్ ఆర్ఎల్స్ 4 నెంబర్స్ అడిషన్ చేస్తే 0 ఎస్టాబ్లిష్ అంటే 0 తయారవుతుందో అటువంటి నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్న. 2 + 3 + 5 we need a 10. నెక్స్ట్ 7 + 13 ఎంతనా? అగైన్ 10. 11 + 19 establish a 0. 17 + 23 again 0. Okay, 17 + 23 30, 19 + 11 30, total 60. 60 + 20 80. Okay, 80 + 10 total 100. 100 by 9, that is 11 9s are 99 and then 1. 100 by 9 is a improper fraction. Suppose the answer is in the options, the answer is 100 by 9 is there, we have to tick for this one or else move into a mixed fraction. Okay nana, this is a improper fraction. Improper fraction means the numerator is greater than that of a denominator. That time only we are moving into a mixed fraction. Okay nana. Next, what is the third question? The average of first 100 positive integers. Again look at here. Now here it is integers, that is also a positive integers. Integers are starting from -infinity to +infinity, but we needed a positive. These are all the negative. This is the neutral value from this one. That is starting from 1 to 2. These are the positive integers. We need a how many nana? 100. That is first one is 1, second 3 up to 100. We need an average. Look at here. These are all the natural numbers only. Okay,
1 plus 100/2. That is 101/2. That is 50.5. 50.5. ఓకే, ఏమన్నా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి, పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. పాజిటివ్ ఇంటీజర్, పాజిటివ్ అంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? 1 నుంచి. 0 ఈజ్ నాట్ ఏ పాజిటివ్ నెంబర్. పాజిటివ్ అంటే ప్లస్ సింబల్ ఉండాలి. 0 అనేది న్యూట్రల్ అన్న, అది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. ఓకే, 4th క్వశ్చన్. Find the average of first 20 even numbers. Okay, find the average of first 20 even numbers. మొదటి 20 సరి సంఖ్యల యొక్క సరాసరి ఎంత? ఓకే, మనకు కావాల్సింది ఏంటి అన్నా? ఈవెన్ నెంబర్స్ కావాలి. కౌంట్ ఎంత ఉండాలన్నా? 20 ఉండాలి. ఓకే, మనం 2 మెథడ్స్తో చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా? ఫస్ట్ 20 అన్నాడు. ఫస్ట్ 20 అన్నప్పుడు వాట్ ఈస్ ద n వాల్యూ హియర్? 20. n వాల్యూ ఈస్ 20. యావరేజ్ ఆఫ్ first n even numbers, average of first n even numbers formula ఏంటన్నా? n plus 1, that is 20 plus 1, that is 21. సపోజ్ మనకు ఫార్ములా గుర్తు రాలేదు. ఓకే, సపోజ్ ఫార్ములా మనకు గుర్తు రాలేదు, సారీ. లుక్ అట్ హియర్, ఈవెన్ నెంబర్స్ 20 ఈవెన్ నెంబర్స్, 20 plus 1/2, that is 21. ఫార్ములా మనకు గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేయాలన్నా? మామూలు మెథడ్. మామూలు మెథడ్ అంటే ఫస్ట్ మనకు నెంబర్స్ ఏంటో తెలియాలి. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ ఈవెన్ నెంబర్? 2. Second even number 4. Next, like that we needed 20 even numbers. 20 కావాలి. 20 అనేది ఏమొస్తుంది? 2 into 20, that is 40. That is 40. Now the numbers are always in series. Series లో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు నాన్న? యావరేజ్ అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. What is the first number? 2. Last number 40/2. That is 42/2. That is 21. Both are equal. మనకు ఫార్ములా గుర్తుంటే నో ప్రాబ్లం. వితౌట్ ఏ ఫార్ములా వీ క్యాన్ డూ. హౌ? ఫస్ట్ నెంబర్స్ అనేటివి కనుక్కోవాలి. అవి నెంబర్స్ అనేది సిరీస్లో ఉన్నాయా లేదా కూడా చెక్ చేయగలగాలి. ఓకే, ఒకసారి చూడండి అన్న, ఈవెన్ నెంబర్స్ ఎన్ని కావాలి? 20. ఒకసారి మెయిన్ ఇదే ఇంపార్టెంట్ చూడండి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ వచ్చేసి 20 కావాలి మనకి. ఓకే, 20 నెంబర్స్ కావాలి కాబట్టి మనం 40 వరకు రాయగలగాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, 5th క్వశ్చన్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 20. ఓకే, చూడండి అన్న, క్వశ్చన్ కొంచెం చేంజ్ చేశారు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అప్ టు 20. అప్ టు 20. ఓకే, అప్ టు 20 అంటే ఎంతవరకు తీసుకురావాలన్నా? మన డెస్టినేషన్ అనేది 20 అంటే 20 వరకు తీసుకురావాలి. అంటే స్టార్టింగ్ ఏదైనా 2, 4, 6, ద లాస్ట్ నెంబర్ ఈస్ 20 ఓన్లీ హియర్. ఓకే, అప్ టు 20 వరకే తీసుకురావాలి. అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ హియర్? Average is equal to first plus last by 2. That is 22/2. That is 11 itself. Okay, what is the difference between the 4th question and the 5th question? In the 4th question they asked 20 numbers. Count will be 20. Here it is 20 is the last number. 20 is the last number means, okay, suppose 20 is the last number. 20 మనకు లాస్ట్ నెంబర్ అంటే మనకి ఎన్ని నెంబర్స్ వచ్చినట్టమ్మా? 10 numbers. Okay, take it as n is 10. Average of first 10 even numbers, that is n plus 1, that is 10 plus 1, 11. Both are same. Okay, next 6th question nana. Okay, sorry. What will be the average of even numbers between 11 to 63? What will be the average of even numbers between 11 to 63? Okay, between 11 to 63 మనం బిట్వీన్ మధ్యలోవి మాత్రమే చూడాలి. మధ్యలోవి చూడాలి అన్నప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మర్చిపోవాలి. ఓకే, మధ్యలోవి కావాలి. 11 తర్వాత వచ్చి ఈవెన్ నెంబర్స్ కావాలన్నా మనకు ఈవెన్ నెంబర్స్, దట్ ఈస్ 12, 14 అండ్ సో ఆన్ 62. ఓకే, ఈవెన్ నెంబర్స్ అన్ని సిరీస్లో ఉంటాయి కాబట్టి మనకి ఏం చేయొచ్చు? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. 12 plus 62, that is 74/2, that is 37. That is 37. ఓకే నాన్న, దీనికి ఏమైనా ఫార్ములా ఉందా? n సంథింగ్ అలా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతేనే n అనే ఫార్ములా సెట్ అవుతుంది. ఓకే, దీనికి ఏమైనా ఫార్ములా సెట్ చేయొచ్చు నాన్న? నో వే. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. Average of all even numbers between 222 and 250. 222 and 250. Again between
ఫర్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ ఐ టోల్డ్, ముందే చెప్పాను అన్న, బిట్వీన్ అన్నప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ నెంబర్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. అంటే 222 ఎలిమినేట్ చేస్తే ఏ నెంబర్ స్టార్ట్ అవుతుంది నాన్న? 224, 226 లైక్ దట్. 250 ఆల్సో ఎలిమినేటెడ్, అంటే దానికంటే ప్రీవియస్ నెంబర్ 248. మనం దీనిలోకి మాత్రమే ఇప్పుడు ఏం కనుక్కోవాలన్నా? యావరేజ్. ఓకే, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. 400 plus 24 plus 48, that is 72. 400, okay, 236. Okay nana, 236. Even starting nunchena, starting even number is always a 2. Here it is 2 is not there, that's why we cannot move to the formula. Okay, that is n plus 1. Okay, formula panikki radu nana, only first plus last by 2 maatrame set avutundi. Okay nana, next 8th question. Find the average of 1.11, 0.01, 0.101, 0.001, 0.11. ఓకే, ఇక్కడ అన్ని డెసిమల్ వాల్యూస్ ఉన్నాయన్న. డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, నార్మల్ క్యాలిక్యులేషన్ చేసి తర్వాత అయినా పాయింట్ పెట్టచ్చు. ఓకే, మనం అడిగింది ఏంటినా? యావరేజ్. ఇవన్నీ సిరీస్లో లేవు కాబట్టి ఖచ్చితంగా బేసిక్ మెథడ్ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ అన్ యావరేజ్? దట్ ఈస్ సమ్ బై number. How many numbers are there here? 5 numbers are there. What are the numbers? 1.11 plus 0.01 plus 0.101 plus 0.001 plus 0.11. Okay, ఫస్ట్ హైయెస్ట్ డెసిమల్ అంటే రైట్ సైడ్ డెసిమల్ హైయెస్ట్ గా ఉండేది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. ఓకే, థర్డ్ ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయన్నా? 2. నెక్స్ట్ సెకండ్ ప్లేసెస్ వచ్చేసి 1, 2. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి నాన్న? ఫస్ట్ ప్లేస్ ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చేసి 1, 2, 3 ఉన్నాయి నాన్న. సెకండ్ ప్లేస్ వచ్చేసి 3 ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్కి నియర్గా 1, 2 and 3 పాయింట్. మనకు పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి నాన్న? ఓన్లీ సింగిల్, దట్ ఈస్ 1.332 by 5. ఓకే, వాట్ ఈస్ ద డబల్ ఆఫ్ 3? వాట్ ఈస్ ద డబల్ ఆఫ్ దిస్ వన్? దట్ ఈస్ 2, 6, 6, 4. Here it is only 3 points. Now we are moving into a 4 points. Okay, I will tell you this trick. ఒకసారి గమనించండి. 10 by 5. What is the answer? Simply we can do a 2 is the answer. Okay, what is 10 into 2? 20. We have to remove 1 0. Okay, now 12 by 5. Okay, what is the double of 12? That is 24. Simply there is no 0 here for removing, that's why we are putting a point here. Okay, that is 2.4. Like that only first we can multiply 1.332 into a 2 and then extra point will be there here. Okay nana, next 9th question. The average of the largest and smallest 3-digit numbers formed by 0, 2 and 4 would be. Okay, మనం యావరేజ్ కనుక్కోవాలి అంటే మనకు రిక్వైర్మెంట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్. వాడు చెప్పింది మనకు 2 నెంబర్సే. ఓకే, సమ్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ఏంటివో కావాలి. ఆ నెంబర్స్ గురించి వాడు ఏదో చెప్పాడు, ఒకటి హైయెస్ట్ నెంబర్ అంట, ఒకటి లోయెస్ట్ నెంబర్ అంట. అవి కూడా ఏదంతా ఫామ్ కావాలన్నా అవి కూడా ఏది 3 డిజిట్ నెంబరే ఉండాలి, 3 డిజిట్ నెంబరే ఉండాలి. అవి ఫామ్ కావాల్సిన డిజిట్స్ ఏమన్నా? 0, 2, 4. 0, 2, 4తో ఫామ్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ కావాలి. అది కూడా ఒకటి హైయెస్ట్, ఒకటి లోయెస్ట్. హైయెస్ట్ నెంబర్ కావాలంటే హైయెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. 420. లుక్ అట్ హియర్, దిస్ ఈస్ ద లాజిక్ క్వశ్చన్. హైయెస్ట్ నెంబర్ కావాలంటే హైయెస్ట్ నెంబర్ డిజిట్ స్టార్ట్ చేస్తాం, లోయెస్ట్ నెంబర్ కావాలంటే లోయెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే 3 digits అయితే యూజ్ చేసాం. కానీ what is the value of 0 to 4? 24 only. 24 is a 2 digit number, that's why we cannot take a 0 to 4. We have to take 204 is a 3 digit number formed by these 3 digits and that is a smallest. Okay, now 420 plus 204, that is 624 by 2, that is 312 is the
ఆన్సర్. మనకు 3 అంకెల సంఖ్యనే కావాలన్నాడు కాబట్టి 204 అనేది చిన్నది అవుతుంది, 420 అనేది పెద్దది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ A, B అండ్ C. ఓకే, మనకి ఏమేమి ఇస్తున్నాడన్నా A, B, C కి యావరేజ్ ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉందన్న, ఫుల్ స్టాప్ కామాస్ చాలా ఇంపార్టెంట్. A, B అండ్ C ఈజ్ ABC ది యావరేజ్ ఎంత ఇచ్చానన్నా 45 kg. ఓకే, మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. యావరేజ్ ఇచ్చాడు, ఏం కనుక్కుంటాం? సమ్ జోలికి వెళ్ళిపోతాం. దట్ ఈస్ 45 into 3. 45 into 3, 120 plus 15, that is 135 kg. Next, 135 kg. Next, if the average weight of A and B, now the examiner giving only 2 here, average A and B is 40 kg. Sum, that is 40, only 2 numbers are there here, that is 80 kg. And then and that of అనే కాడ మనకు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏం లేదు. అండ్ దట్ ఆఫ్ అనే సెన్స్ యూజ్ చేశాడంటే స్టార్టింగ్ రావాలి. దట్ ఈస్ యావరేజ్ ఆఫ్ B అండ్ C. ఓకేనా? యావరేజ్ ఆఫ్ B అండ్ C, దట్ ఈస్ 43 kg. నౌ సమ్ 43 into 2, 80 plus 6, 86 kg. Okay, look at here. By adding of these two, okay, that means A plus B here, here it is B plus C here, that is 80 plus 86, 166 kg. Okay, next, what is the question? Then find the weight of a B. మనకు B separate గా రావాలి. A plus B plus B plus C లో B separate కావాలి. అంటే మనకు ఈ B ఒకటే కావాలి. అంటే ఎవరిని ఉండి తీసేయాలి? A plus B plus C ని తీసేయాలి. మనకి ఇక్కడ ఉంది నాన్న సమ్ A plus B plus C. ఓకే, ఫర్ ద సేక్ ఆఫ్ B, 166 kg minus 135 kg, that is 6 minus 5 1, 6 minus 3 3, that is 31 kg. Okay, 31 kg. These are the first 10 easiest questions.